హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ని కిచెన్. ఈరోజైతే టేస్టీగా ఎగ్ పొటాటో రైస్ చేయబోతున్నా. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎగ్ పొటాటో రైస్ చేయడం కోసం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న పొటాటోస్ వేసుకోవాలి. పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. పొటాటోస్ ఆనియన్ కొద్దిగా కుక్ అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఒక టొమాటో కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్లు కారం వేసుకోవాలి. 1 స్పూన్ మసాలా పొడి వేసుకుని ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. పొటాటోస్ అన్నీ ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ వేసుకోవాలి. 2 గ్లాసులు రైస్కి 3 ఎగ్స్ వేస్తున్నాను. ఈ ఎగ్స్ అయితే వెంటనే కదపకుండా మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఇలా ఒకవైపు కుక్ అయిన తర్వాత మరోవైపు కూడా కుక్ చేసుకోవాలి. ఈ ఎగ్స్ పొటాటో రైస్ అయితే పిల్లలు లంచ్ బాక్స్లోకి చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లలు కూడా బాగా తింటారు. ఈ ఎగ్ అంతా బాగా కుక్ అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి ఇలా లాస్ట్ని వేయడం వల్ల తినడానికి చాలా బాగుంటాయి. చాలా క్రిస్పీగా ఉంటాయి. చిన్నపిల్లలు తినరు కానీ పెద్దవాళ్ళు అయితే తినేయచ్చు. ఎగ్ పొటాటో బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించుకున్న రైస్ని వేసుకోవాలి. సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ రైస్ని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎగ్ పొటాటో రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. అంతే, టేస్టీగా ఎగ్ పొటాటో రైస్ అయితే రెడీ. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.